బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్తపై గృహహింస కేసు పెట్టడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె తన భర్త పీటర్ హాగ్ పై మంగళవారం ఉదయం జ్యుడిషియల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో సెలీనా తన భర్త తనపై గృహహింసకు పాల్పడ్డాడని, తనను మోసం చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా పీటర్ హాగ్ నుంచి తనకు భరణం కూడా ఇప్పించాలని కోరింది. దాంతోపాటు తన బిడ్డలను కలుసుకునే విధంగా చేయాలని కోరింది. పీటర్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. వారి ముగ్గురు పిల్లలు కూడా తండ్రితోనే కలిసుంటున్నారు. పీటర్ తన పిల్లలను కలవనీయకుండా చేస్తున్నాడని, కనీసం వర్చువల్గా అయినా పిల్లలతో మాట్లాడేలా చేయమని వేడుకుంది. అంతేకాకుండా పీటర్ నుంచి తనకు ప్రతి నెల 10 లక్షల రూపాయల భరణం, 50 కోట్ల రూపాయల పరిహారం ఇప్పించాలని కోరింది. ఇక ఈ పిటిషన్ను పరిశీలించిన తర్వాత పీటర్కి నోటీసులు జారీ చేయనున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన విచారణ డిసెంబర్ 12న జరగనున్నట్లు కోర్టు తెలిపింది. సెలీనా జైట్లీ తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో మంచు విష్ణు హీరోగా నటించిన సూర్యం సినిమాలో సెలీనా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత అమ్మడు తెలుగు వైపు కన్నెత్తి చూడలేదు. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే సెలీనా 2011లో ఆస్ట్రేలియాకు చెందిన పీటర్ హాగ్ను వివాహం చేసుకుంది. వీరికి 3 పిల్లలు. మరి ఈ కేసుపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.